హలో, నేను శేషరావు. పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే లాభం వస్తుంది, దీని మీద అబ్జర్వ్ చేసేటువంటి వాళ్ళ సంఖ్య ఈ మధ్యకాలంలో పెరిగింది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, వెండిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, బంగారంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, రియల్ ఎస్టేట్లో బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. గత 2 సంవత్సరాల కంటే ఈసారి బంగారం మీద ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అలాగే వెండి మీద ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అందుకే రియల్ ఎస్టేట్ పడిపోయింది. రియల్ ఎస్టేటు దాదాపుగా హైదరాబాద్లో ట్రాన్సాక్షన్స్ తగ్గిపోయాయి. దానికి కారణం ఏంటంటే ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళు తగ్గిపోయారు. ఒకవేళ ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు కూడా లాభం ఎక్కువ ఎక్కడ వస్తుందో అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ కారణం చేత రియల్ ఎస్టేటు పడిపోయింది. ఈవెన్ ఫ్లాట్స్ కొనేవాళ్ళు లేరు. హైదరాబాద్లో దాదాపు 5 లక్షల ఫ్లాట్లు రెడీ టు ఆక్యుపై ఉన్నాయి అనేది రియల్ ఎస్టేట్ నివేదికలు చెప్తూ ఉన్నాయి. మరి బంగారం, వెండి వీటిలో దేంట్లో పెట్టుబడి పెడితే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది? రియల్ ఎస్టేట్ని మర్చిపోయారు. సో బంగారం, వెండి ఈ రెండింటిలో దేంట్లో పెట్టుబడులు పెడితే లాభం వస్తుంది అనే దాని మీద విస్తృతంగా అధ్యయనం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కానీ లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ అధ్యయనం చేస్తున్నారు. అయితే రీసెంట్ హిస్టరీని కనుక తీసుకుంటే బంగారము అలాగే వెండి ఈ రెండింటిలో దేంట్లో పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు ఎక్కువగా ప్రాఫిట్ పొందారు అని అంటే వెండిలో పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు రూపాయిన్నర లాభం పొందారు. అదే బంగారంలో పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు రూపాయికి 75 పైసల నుంచి రూపాయి వరకు లాభం పొందారు. సో కాబట్టి ప్రాఫిట్ ఎక్కువ ఉంది. ఎక్కడ ఎక్కువ ఉంది అంటే వెండిలో ప్రాఫిట్ ఎక్కువ ఉంది. కాబట్టి వెండిలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా ఇప్పుడు అనేటువంటిది చాలామంది అడుగుతూ ఉన్నారు. అయితే అంతర్జాతీయ పరిణామాలు కానీ, వెండికి ఉన్నటువంటి డిమాండ్ కానీ వీటన్నింటినీ పరిగణలో తీసుకొని వెండి కొనడం అనేది కొంత రిస్క్తో కూడినటువంటి వ్యవహారం. కాకపోతే ప్రాఫిట్ కూడా అంతే మోతాదులో ఉంటుంది అనేది అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఇక బంగారానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు తులం బంగారం వచ్చేసి 1,60,000కి వెళ్ళిపోయింది. ఇది 1,80,000 దాకా పోయే అవకాశం ఉందని చెప్పి కొంతమంది చెప్తున్నారు. లేదు 2 లక్షల దాకా పోయే అవకాశం ఉందని చెప్పి మరికొంతమంది కూడా చెప్తున్నారు. ఇలా ఎందుకు చెప్తున్నారు డిఫరెంట్గా అంటే స్పష్టత లేకపోవటం. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచంలో అల్లకొల్లను సృష్టిస్తున్నారు. ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కారణంగా డోల్డ్రమ్స్ అవుతుంది మార్కెట్. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితి నెలకొంది. ఇరాన్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. ఈ పరిణామాలన్నీ కూడా బంగారం పెరగడానికి కారణం అవుతున్నాయి. దీంతోపాటు ప్రతీకార సుంకాలు, అమెరికాలో ద్రవ్యోల్బణం అదుపు తప్పటం, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడం, ఇన్ని కారణాలు ఉన్నాయి. జనరల్గా బులియన్ నిపుణులు అమెరికా ఫెడ్ని వడ్డీలని ద్రవ్యోల్బణాన్ని బేస్ చేసుకొని ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంటారు. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడి మైండ్ సెట్ని అంచనా వేయలేకపోతున్నారు ఆర్థికవేత్తలు. అందుకే ఎవరు కూడా స్పష్టంగా మీరు బంగారం కొనండినో వెండి కొనండినో చెప్పలేకపోతున్నారు. పోనీ దీర్ఘకాలం పెట్టుబడి కింద పెట్టాలా, స్వల్పకాలంగా పెట్టాలా, మధ్యకాలంగా పెట్టాలా అనేది అడిగినా కానీ ఎవరు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే ట్రంప్ అనేటువంటి అమెరికా అధ్యక్షుడు ఒక పెద్ద పజిల్గా మారారు ఇన్వెస్టర్స్కి. ఈవెన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ కూడా పజిల్గా మారారు. కారణం ఏంటి? ఆయన ఒకే ఒక స్టేట్మెంట్, ఇరాన్కి నేను సైన్యాన్ని పంపిస్తున్నాను, ఇక నేను శాంతి అనేది మర్చిపోతాను, శాంతి ఇప్పటి వరకు నేను దాన్ని కొనసాగించాలనుకున్నాను, 8 దేశాలు యుద్ధాలు ఆపాను, ఇక నుంచి నేను శాంతిని వదిలిపెడుతున్నానని చెప్పి అనగానే ఒకే రోజు 9 లక్షల కోట్ల రూపాయలు మన ఇండియాలోనే స్టాక్ మార్కెట్లో ఆవిరైపోయింది. ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఎంత అయిపోయిందో చూడండి. 9 లక్షల కోట్ల రూపాయలు ఒక ఇండియాలోనే అయిపోయింది, బిఎస్సి కానీ లేదంటే ఎన్ఎస్సి కానీ. అంటే ట్రంప్ మీద ప్రపంచంలో ఉన్నటువంటి ఆయా దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. అందుకే ఆర్థికవేత్తలు కూడా అంచనా వేయలేకపోతున్నారు. మీరు కొనండి అని చెప్పలేకపోతున్నారు, కొనుగోలు చేయొద్దు, వెయిట్ చేయండి అని చెప్పి అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే మీరు అత్యవసరమైతే కొనుక్కోండి తప్పితే అన్సర్టనిటీ ఉంది మార్కెట్, చెప్పలేమనేటువంటి సిచ్యువేషన్లో ఉంది. సో దీని మీద చాలామంది రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి వెండి కొన్నామా అని అంటే వెండి ఇవాళ కొంత తగ్గింది అంటున్నారు. బట్ వెండి అనూహ్యంగా పెరిగింది రేటు. మరి పెరిగినటువంటి రేటు కొనుగోలు చేస్తే నిలబడుతుందనంటే గతంలో మాదిరిగా వెండి దారుణంగా పడిపోయే అవకాశం లేదని చెప్పి అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఎందుకనంటే ఇవాళ సెల్ ఫోన్లు తయారు చేయడంలో కానీ
ఈవీ కార్లు తయారు చేయడంలో కానీ వెండి యొక్క అవసరం, వెండి యొక్క ఆవశ్యకత పెరిగింది, డిమాండ్ పెరిగింది. వెండిని ఎక్కువగా వినియోగించాల్సి వస్తుంది సెల్ ఫోన్ తయారీలో కానీ, లేదంటే ఈవీ కార్లు అంటే విద్యుత్ కార్లను తయారు చేసేటువంటి క్రమంలో బ్యాటరీల కోసం వెండి అవసరం అవుతుంది. దాంతో వెండి వినియోగం పెరిగింది. మూడో కారణం ఏంటంటే ఇప్పటి వరకు బంగారానికి హాల్మార్క్ గుర్తింపిస్తున్నారు, వెండికి కూడా హాల్మార్క్ గుర్తింపిస్తున్నారు. ఏప్రిల్ నుంచి బ్యాంకుల్లో వెండికి కూడా బంగారానికి ఇచ్చినట్టుగా రుణాలు ఇస్తున్నారు. ఈ కారణం చేత దారుణంగా పడిపోయే పరిస్థితి వెండికి ఉండదు అనేటువంటి ఒక అంచనా వేస్తూ ఉన్నారు. కాబట్టి బంగారంలో పెట్టుబడి పెట్టలేనటువంటి వాళ్ళు వెండిలో పెట్టుకోవచ్చు అనేటువంటి సజెషను కొంతమంది ఇస్తూ ఉన్నారు. సో బంగారంలో పెట్టినంత మాత్రాన ఒక 10%, 15% పెరిగే అవకాశం ఉంది. వెండిలో కనుక పెడితే బహుశా అంతకన్నా ఎక్కువ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉందని కూడా కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇందుకే అసలు వెండి హిస్టరీ ఏంటి, వెండి దాని మీద ఒక కథనాన్ని నేను మీకు అందిస్తాను. సో వెండి కొండ కరుగుతుందా, ఇది ఇవాళ మొత్తం బిజినెస్ సర్కిల్స్లో తిరుగుతున్నటువంటి న్యూస్. వెండి పరిస్థితి ఏంటి అనేది, పారిశ్రామిక గిరాకీ తగ్గే ప్రసక్తే లేదు. అదే నేను చెప్పాను కదా, పరిశ్రమల్లో వాడుతున్నారు ఇప్పుడు వెండిని, ఈవీ కార్లు తయారు చేయడంలో, సెల్ ఫోన్లు తయారు చేయడంలో. సో దానికి డిమాండ్ తగ్గే ప్రసక్తి లేదు. ఈ లోహానికి ప్రత్యామ్నాయమే కష్టం, ప్రత్యామ్నాయ లోహం కూడా లేదు. ధర హెచ్చు తగ్గులు తప్పవు. కొనుగోళ్లకు ట్రైపాడ్ విధానం మంచిది. విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే ఏ రోజుకు ఆ రోజు పెరుగుతున్న వెండి ధరలను చూసి మదుపర్లకు పాలు పోవడం లేదు. అంతర్జాతీయంగా ఔన్స్ అంటే 31.10 గ్రాములు వెండి ధర తొలిసారిగా $100 అధిగమించింది. దేశీయంగాను కిలో 3,33,000 చేరింది. ఈ సమయంలో మరింతగా ధర పెరుగుతుందా లేదంటే వెనక్కి వస్తుందా అని ఆలోచిస్తున్నారు చాలామంది. ఇప్పటికే కొనుగోలు చేసిన వారు ఏం చేయాలి, అమ్మాలా ఇంకా కొనుగోలు చేయాలా, కొత్తగా వెండి కొనుగోలు చేసేవారు సైతం ముందడుగు వేయాలా వెనక్కి తగ్గాలా అని ఆలోచిస్తున్నారు. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలంటే గత 50 సంవత్సరాలుగా వెండి ధర స్తబ్దుగానే ఉంటుంది. చాలా కాలంగా దాని వాస్తవ ధర కంటే దిగువగానే చెల్లిస్తూ వస్తుంది. ఇప్పటికీ ఒక శక్తిమంత వ్యూహాత్మక భర్తీ చేయలేని పారిశ్రామిక లోహంగా మారింది. అది ఆర్థిక వ్యవస్థలో మిళితమై సరికొత్త సాధనంగా నిలిచింది పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి ఆ మేరకు. ఇక ఇలా పలు రంగాల్లో కీలక లోహంగా ఇది మారింది. అప్పట్లో కృత్రిమంగా తక్కువ ధరలో కొనసాగిన వెండి ధర ఇప్పుడు సర్దుబాటు అవుతుంది. ఇందుకు గత 5 సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్న కొరత కూడా కలిసి వచ్చింది. సరఫరాతో పోలిస్తే గిరాకీ భారీగా ఉండడంతో ధర బగ్గుమనడానికి కారణమైంది. దీంతో అంతర్జాతీయంగా పలు దేశాలు పరోక్షంగానో ప్రత్యక్షంగానో వెండి నిల్వలను అట్టిపెట్టి ఉంచుతున్నాయి. తద్వారా సరఫరా వ్యవస్థకు భంగం కలగకుండా చూసుకుంటున్నాయి. జాతీయ భద్రత, ఇంధన స్వాతంత్ర్యం, సాంకేతిక సార్వభౌమాధికారానికి ఇది ఒక కేంద్ర బిందువుగా మారడం ఇందుకు కారణం. సో గతంలో మాదిరిగా కాదు వెండి, ఇప్పుడు దాని అవసరాలు మారిపోయినాయి అని చెప్తున్నారు. ప్రభుత్వాలతో పాటు సంస్థలు, వ్యక్తులు కూడా హెడ్జింగ్ కోసం వెండిని కొంటున్నారని కోటక్ సెక్యూరిటీస్ హెడ్ ఆఫీస్ కమోడిటీ కరెన్సీ రీసెర్చ్ అనింద్య బెనర్జీ తెలిపారు. పోర్ట్ఫోలియోలో వైవిధ్యీకరణ నిమిత్తం వెండిని చేర్చుకుంటున్నారు. కంపెనీలు అయితే ధరలు మరింత పెరుగుతాయేమోనన్న భయంతో నిల్వలు పెంచుకుంటున్నాయి. ముఖ్యంగా భారీ స్థాయి ప్రైవేట్ ఇన్వెస్టర్లు అధిక మొత్తంలో భౌతిక వెండిని తక్కువ ధరలోనే కొని పెట్టుకున్నారని చెప్పారు. ఇక ఈ సమయంలో గిరాకీ తగ్గుతుందా అన్న అనుమానాలు రావచ్చు. అయితే పరిశ్రమలు ఎన్నటికీ వినియోగాన్ని తగ్గించుకోలేవు. ఆధునిక సాంకేతికతలో వెండి తప్పనిసరిగా మారింది. అంతర్జాతీయ మందగమనం వంటిది ఏదో ఎదురైతే తప్ప గిరాకీ తగ్గే ప్రసక్తే లేదని విశ్లేషకులు అంటున్నారు. సో అంతర్జాతీయంగా ఏదైనా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప వెండి అయితే ధర తగ్గే అవకాశం లేదని చెప్పి చెప్తున్నారు. దీన్ని బట్టి మీరు కొనుగోలు చేస్తారా లేదంటే వేచి చూస్తారా అనేది మీ ఇష్టం. ఇక ఇప్పుడు కొనాలా వద్దా? వెండి ధరపై దీర్ఘకాలంలో బుల్లిష్గానే ఉన్నాం. అయితే ఊగిసలాట్లు మాత్రం తప్పు అని బెనర్జీ తెలిపారు. దిద్దుబాటు 10 నుంచి 15% వరకు కనిపించడం సాధారణం. ఒకవేళ అనిశ్చితులు పెరిగితే 20 నుంచి 25% వరకు పతనం కొనసాగవచ్చు, అంటే పడిపోవచ్చు. అనిశ్చితులు కనుక లేకపోతే 10 నుంచి 15% కూడా పడిపోవచ్చు. 20 నుంచి అనిశ్చితులు పెరిగితే 20 నుంచి 25% వరకు పతనం కూడా కొనసాగవచ్చు అంటున్నారు. మదుపర్లు సరైన సమయం కోసం ఎదురు చూడటం కంటే ట్రైపాడ్ వ్యూహం అవలంబించడం మంచిది. అంటే
ఏంటి ట్రైపాడ్ వ్యూహం? ఒక భాగం ప్రస్తుతం, క్రమంగా కొద్ది కాలం పాటు ఇంకో భాగం, మూడో భాగం భారీ దిద్దుబాటు కోసం అట్టి పెట్టేటువంటి ఉంచుకోవడం మంచిది. అంటే స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక, ఇలా 3 పద్ధతులు దాన్ని ట్రైపాడ్ అంటున్నారు దాన్ని. అలా మీరు కొనుగోలు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక పోర్ట్ఫోలియోలో వెండిని జత చేసుకోవాలి, అంతే తప్ప దానిని మాత్రమే పరిగణించరాదు. మొత్తం పోర్ట్ఫోలియోలో వెండి, బంగారం 25 నుంచి 30% వరకు కేటాయించుకోవచ్చు. అంటే మీ దగ్గర ఉన్నటువంటి మొత్తం అమౌంట్లో 25 నుంచి 30% దీనిలో పెట్టుబడి పెట్టచ్చు అంటున్నారు. ఇందులోనూ బంగారము, వెండిని 60:40 నిష్పత్తిలో, 70:30 నిష్పత్తిలో మీరు ఉంచుకోవచ్చు. అంటే బంగారం 60% ఖర్చు పెట్టి మిగతా 40% వెండిని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటున్నారు. లేదా బంగారం 70% కొని 30% వెండి కొనుగోలు చేయొచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెబుతున్నారు. ఏటా సమీక్ష తప్పనిసరి. వెండికి ఉన్న హై బీటా తత్వం వల్ల ఊగిసలాట్లు అధికంగా ఉంటాయి, కాబట్టి ఆ నిష్పత్తులు సరిపోతాయని వివరించారు. ప్రస్తుతం రికార్డు గరిష్టాలకు వెండి చేరింది అని స్వల్పకాల లాభాల స్వీకరణపై దృష్టి పెట్టడం మంచిది కాదు. అసెట్ అలోకేషన్, పీరియాడిక్ రీబ్యాలెన్సింగ్ పై దృష్టి పెట్టాలని సూచించారు. డీడాలరైజేషన్ వేగవంతం అవుతున్నందున అన్ని అసెట్ విభాగాల్లోనూ ఊగిసలాట్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏటా పోర్ట్ఫోలియోను సమీక్షించుకోవడం తప్పనిసరి. వెండి అనేది నిర్మాణాత్మకంగా బలంగా కనిపిస్తున్న ఊగిసలాట్లు భారీగా ఉంటాయి. అందుకే భావోద్వేగ నిర్ణయాల కంటే క్రమశిక్షణతో కేటాయింపులు చేసుకోవడం మంచిది. సో కాబట్టి మీరు తొందరపడి వెండిని భారీగా కొనుగోలు చేయొద్దు అని చెప్తున్నారు. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే 3 భాగాలుగా ట్రైపాడ్ ఈక్వేషన్ని అమలు చేయండి అన్న. అంటే ఇప్పుడు కొద్ది కొనుక్కోండి, పరిస్థితిని బట్టి మరికొంతగానండి, ఇంకా బాగుంటే మరికొంతగానండి, అంటే 3 విడతలుగా మీరు కొనుక్కోండి అని చెప్తున్నారు. ఒకేసారి మీరు కొనొద్దు అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. సో దీన్ని బట్టి వెండి ఊగిసలాట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని ఆలోచించుకొని మీరు వెండి కొనుక్కుంటారా, బంగారం కొనుక్కుంటారా అంటే మీ దగ్గర డబ్బులు ఉంటే బంగారం 70%, 30% వెండి కొనుక్కోండి, లేదా 60% బంగారం, 40% వెండి కొనుక్కోండి అని చెప్పి సజెస్ట్ చేస్తున్నారు నిపుణులు. మరి వెండి మాత్రం ఊగిసలాట్లు ఎక్కువ ఉంటాయి, పతనం కూడా భారీగా ఉండే అవకాశం లేకపోలేదనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అనిశ్చిత పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా తగ్గితే. సో దీన్ని బట్టి మీరు మీ ఇన్వెస్ట్మెంట్ని ఎంత అనేది మీ ఇష్టం. సో కాబట్టి ఉన్న పరిస్థితి అది. వెండికి సంబంధించి మినిమం గ్యారంటీ గోల్డ్, లేదు అని అంటే కొంచెం డోల్ రమ్స్ ఉన్నా పర్లేదు అనుకుంటే వెండికి వెళ్ళడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.